హాయ్ ఫ్రెండ్స్, తెలుగు టెక్ ట్యూటర్స్కి స్వాగతం. ఈరోజు మనం వేరే లెసన్ అంటే ఒక లెసన్ పాత లెసన్స్ పెట్టిన తర్వాత చాలా కాలం పట్టిందండి మళ్ళీ మీ ముందుకు రావడానికి. ఐఎమ్ సారీ ఫర్ ద లేట్. ఇక్కడ నుంచి కంటిన్యూస్గా మనం చేద్దాం. ఇంతకుముందు నేను వీడియోస్ చేసినప్పుడు బ్లెండర్ 2.8 ఉండేది. ఆ వర్షన్ మారిపోయిందండి. ఇప్పుడు ఇదిగోండి చూడండి, ఇక్కడ బ్లెండర్ 2.9 వచ్చింది. 2.8కి 2.9కి ఏమిటి సార్ తేడా అని అంటే, ఎప్పుడైనా సరే సాఫ్ట్వేర్ అప్డేట్ అయినప్పుడు ఇంటర్ఫేస్ అనేది ఒకటి అప్డేట్ అయినప్పుడు ఇంకా మనకు కన్వీనియన్స్ పెరుగుతుందే తప్ప మీకు ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ కంపాటబిలిటీ ఉంటుంది, బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ ఎలాగో ఉంటుంది. బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ అంటే మనకి 2.8లో ఏవైతే పనిచేసినాయో, ఏ ఏ ఆప్షన్స్ అయితే ఉన్నాయో ఆప్షన్స్ ఏమీ చేంజ్ అవ్వండి, అన్నీ అలానే ఉంటాయి. వాటితో పాటు ఏంటంటే ఇంకొన్ని అడిషనల్గా యాడ్ చేశాడు. అడిషనల్గా యాడ్ చేసినటువంటి ఐటమ్స్లో బాగా ఉపయోగపడేటటువంటి ఐటమ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనకు 2.8 ఉన్నప్పుడు చూడండి, ఇది ఆబ్జెక్ట్ మోడ్లో ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఆబ్జెక్ట్ మోడ్లో ఉంది. దీని సెలక్షన్ ప్రాసెస్ కోసం ఇంతకుముందు ఏంటంటే, మిగతా సాఫ్ట్వేర్స్కి దీనికి, మిగతా ఇంటర్ఫేసెస్కి దీనికి ఉన్న తేడా ఏంటంటే, బ్లెండర్కి మనం లెఫ్ట్ మౌస్ బటన్ని క్లిక్ చేస్తే మామూలుగా అయితే అన్ని సాఫ్ట్వేర్స్లో సెలెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఇంతకుముందు 2.8లో రైట్ మౌస్ బటన్ని క్లిక్ చేయాల్సి వచ్చేది. కానీ ఈ 2.9లో లెఫ్ట్ మౌస్ బటన్ని క్లిక్ చేసినా కూడా, అంటే మనం యాజ్ యూజువల్గా మిగతా సాఫ్ట్వేర్స్లో కానీ ఇంకా మన సిస్టమ్ను వాడేటప్పుడు లెఫ్ట్ ఫర్ సెలెక్షన్ వాడుతూ ఉంటాం కదా, జనరల్గా దాన్ని పట్టుకొని డ్రాగ్ చేస్తూ ఉంటాం. అలా ఇప్పుడు కూడా లెఫ్ట్ని సెలెక్షన్కి ఇచ్చేసాడండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తే 2.9కి వచ్చేసి దీన్ని మనం మెయిన్ వర్క్ ఏరియాగా మనం చెప్పుకోవచ్చు. 99% ఆఫ్ టైం మనం ఈ వర్క్ ఏరియాలోనే మనం స్పెండ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా నావిగేషన్స్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ మనకి అన్ని నావిగేషన్స్ కూడా ఉపయోగపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఉపయోగపడవు కూడా జనరల్గా. అంటే దానికి వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి, వేరే విధంగా కూడా వాడచ్చు. ఇది కనుక చూస్తే చూడండి, ఇది సెలెక్ట్ బాక్స్ అంటున్నాడు. అంటే మనం దీన్ని పట్టుకుంటే మనం ఏంటి సెలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట, సెలెక్ట్ బాక్స్. అలా కాకుండా ఇక్కడ చూడండి, కర్సర్ పాయింట్ అంటున్నాడు. ఇది కర్సర్ పాయింట్ అంటున్నాడు కాబట్టి ఇదిగోండి, ఎక్కడ కావాలంటే అక్కడ కర్సర్ మనం ప్లేస్ చేసుకోవడానికి ఈ కర్సర్ పాయింట్ ఉందండి. నెక్స్ట్ ఇది మూవ్ టూల్ అండి. మూవ్ టూల్ అని మనం ఇక్కడ ప్రెస్ చేయగానే చూడండి, నేను దీని మీద ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ మూవ్ టూల్ మీద ప్రెస్ చేస్తున్నాను చూడండి. మూవ్ టూల్ మీద ప్రెస్ చేసినప్పుడు చూడండి, ఇది వై యాక్సెస్లో, ఇది ఎక్స్ యాక్సెస్లో, ఇది జీ లేదా జెడ్ యాక్సెస్లో. మామూలుగా కిందకి పైకి కనుక అయినట్లయితే మనం ఇక్కడ కూడా చూడొచ్చండి. ఇది ఈ ఏ కలర్లో ఉందో అది ఆ యాక్సెస్ అండి. గ్రీన్ కలర్లో మనం మూవ్ చేస్తుంటే వై యాక్సెస్లో మనం మూవ్ చేస్తున్నట్టు ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, జెడ్ యాక్సెస్ అంటే కొంచెం బ్లూయిష్గా ఉంది, దాన్ని జెడ్ యాక్సెస్లో మనం మూవ్ చేస్తున్నట్టు ఉంటుంది. జనరల్గా మనం ఏమనుకుంటాం, వర్టికల్గా ఉన్నదాన్ని వై యాక్సెస్ అంటాము, హారిజాంటల్గా ఉన్నదాన్ని ఎక్స్ యాక్సెస్ అంటాము. బట్ బ్లెండర్లో మనకి పొజిషన్స్ చాలా వేరియేషన్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు దీన్ని నేను ఎలా మూవ్ చేస్తున్నానంటే, మౌస్ బటన్లో మనకి సెంటర్ వీల్ ఉంటుంది కదండి, దాన్ని హోల్డ్ చేసి పట్టుకొని ఇలా తిప్పుతుంటే మీకు అది మూవ్ అవుతూ ఉంటుంది. ఆఫ్ కోర్స్ చూడండి, ఇది మూవ్ అవుతూ ఉంటుంది. రైట్, ఇది మూవ్ టూల్ అండి. ఇంక ఇది రొటేట్ టూల్ అండి. రొటేట్ టూల్ అంటే చూడండి, ఇప్పుడు మనం ఎట్లా కావాలంటే దాన్ని జనరల్గా మనం రొటేట్ చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా క్యూబ్ని మనం రొటేట్ చేసుకోవచ్చు. ఇది రొటేట్ టూల్ అండి. జనరల్గా ఈ మూడు టూల్స్ మాత్రమే మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము. చూడండి, ఇది ట్రాన్స్ఫార్మ్ కీ అంటాము, టూల్. ఇది అంటే దాన్ని మనం ఇటు కావాలంటే అటుగా తీసుకోవచ్చు, పెద్ద చిన్న చేసుకోవచ్చు. అంటే ఈ ట్రాన్స్ఫార్మ్ కీలో ఏమవుతుందంటే, జనరల్గా ఈ ట్రాన్స్ఫార్మ్ కీ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, మనం వాడం. ఎందుకంటే ఈ మూడు టూల్స్లో ఉన్న అన్ని ఆప్షన్స్ని తీసుకొచ్చి ఇందులో పెట్టాడు కాబట్టి దీన్ని ఎక్కువగా మనం వాడం. ఆఫ్ కోర్స్ మనం ఈ టూల్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ సెలక్షన్ టూల్లోకి వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్గా దీన్ని సెలెక్ట్ చేసామండి. ప్రెస్ డిలీట్. ఇది డిలీట్ కొట్టగానే డిలీట్ అయిపోయింది కదా. రైట్, ఇప్పుడు చూడండి,
డిలీట్ అయిపోయింది. వెంటనే మనం ఏం చేయాలంటే ఏ షిఫ్ట్ ఏ ప్రెస్ చేస్తే మనకి ప్లేన్ కావాలన్నా, క్యూబ్ కావాలన్నా, సర్కిల్ కావాలన్నా, యూవీ స్క్వేర్ కావాలన్నా అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను మెష్ని సెలెక్ట్ చేసుకొని రైట్ నౌ నేను ఏం చేస్తున్నానంటే అండి, ఒక సిలిండర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ సిలిండర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా చూడండి, ఇది ఇట్లా ఎలా తిరుగుతుందని చెప్పానండి. మధ్యలో మౌస్ బటన్ని హోల్డ్ చేస్తే అలా తిరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇది అదే మౌస్ బటన్ని మనం ముందుకు స్క్రోల్ చేస్తేనేమో కొంచెం పెద్దది అవుతుంది. అంటే దీని సైజ్ ఏం పెరగట్లా, జూమ్ చేస్తున్నాం అంతే. సైజ్ పెంచడానికి జూమ్కి చాలా తేడా ఉందండి. ఒకవేళ దీన్ని నిజంగానే సైజ్ పెంచాలి అని అనుకుంటే ఎస్ కొట్టండి. ఎస్ అంటే కీప్యాడ్లో ఎస్ కొట్టేసి సైజ్ ఏ వర్షన్లో, అంటే మీరు ఎక్స్ యాక్సెస్లో అంటే ఇట్లా లావు పెంచాలనుకుంటున్నారా, హైట్ పెంచాలనుకుంటున్నారా? హైట్ పెంచాలి అని అనుకుంటేనేమో ఎస్ కొట్టి జెడ్ యాక్సెస్ కొట్టండి. జెడ్ యాక్సెస్ కొడితే చూడండి, హైట్ పెరుగుద్ది, హైట్ తగ్గుద్ది, హైట్ పెరుగుద్ది, హైట్ తగ్గుద్ది. అదే ఎస్ ప్రెస్ చేసి ఎక్స్ యాక్సెస్ కనుక మీరు ప్రెస్ చేశారనుకోండి, చూడండి, లవ్ అంటే విడ్త్ పెరుగుతుంది, విడ్త్ తగ్గుతుంది. ఏ యాంగిల్లో? ఎక్స్ యాంగిల్లో. అదే ఎస్ ప్రెస్ చేసి వై ప్రెస్ చేశారు అని అంటే చూడండి, ఈ యాంగిల్లో మీకు విడ్త్ పెరుగుతుంది లేదా తగ్గుతుంది. సో ఇది వేరు, దీన్ని సైజ్ పెంచుకోవడం అంటారు. ఇప్పుడు దీన్ని ఏమంటున్నాము అని అంటే జనరల్గా దీన్ని వాట్ వి కాల్ ఇట్ యాజ్ జూమ్ చేసుకోవటం, జూమ్ అవుట్ చేసుకోవటం. మనం దీన్ని ఉపయోగపెట్టేసి ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇది ఆల్రెడీ సెలెక్ట్ అయ్యింది కాబట్టి దీన్ని ఉపయోగపెట్టి మనం ఏం చేద్దామంటే, ఇది సిలిండర్ అండి, సిలిండర్ని ఉపయోగపెట్టి చిన్న గ్లాస్ మోడ్లో ఒకటి తయారు చేద్దాం. అయితే ఇక్కడ చూడండి, ఈ గ్లాస్కి ఇవన్నీ ఎక్కువ వర్టిసీస్ అని అంటాం. ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కదండి. ఇక్కడ చూడండి, వర్టిసీస్ ఎన్ని ఉన్నాయి? 32 ఉన్నాయి. 32 వర్టిసీస్ అంటే ఈ రౌండ్గా ఉన్న వర్టిసీస్ అనేవి 32 ఉన్నాయండి. వీటిని మనం ఏం చేద్దామంటే జస్ట్ ఇంక్రీజ్ చేద్దాం. 32ని వర్టిసీస్ని ఇంక్రీజ్ చేస్తూ వెళ్తుంటే చూడండి, అలా షేప్ అనేది కొంచెం స్మూత్ అయిపోతుంది చూడండి. ఆ తర్వాత చూడండి, ఇది వర్టిసెస్ తర్వాత రేడియేషన్ ఉంది చూడండి, ఆ రేడియేషన్ కూడా మనం కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇవన్నీ మీరు చేసుకుంటూ వెళ్ళడమేనండి, జస్ట్ చేసుకుంటూ వెళ్ళడమే. అంటే ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు వర్టిసెస్ పెంచితే ఏమవుతుంది, తగ్గిస్తే ఎలా వస్తుంది, డెప్త్ పెంచితే ఎలా ఉంటుంది, డెప్త్ తగ్గిస్తే ఎలా ఉంటుంది, ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఒక చిన్న గ్లాస్ రూపంలో వచ్చేటట్టు చూద్దాం. ఇవాళ నేను దీనికి కలర్ యాడ్ చేయటం కానీ, లేకపోతే గ్లాస్ మాడిఫైయర్ని దీన్ని అప్లై చేయటం కానీ చేయటం లేదు. నెక్స్ట్ మనం దాన్ని చేద్దాము, ఓకేనా? దీనికి గ్లాస్గా అలా చేద్దాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ మోడ్ నుంచి ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఎడిట్ మోడ్లోకి వెళ్ళచ్చు. లేదు అని అంటే ఆబ్జెక్ట్ మోడ్ నుంచి జస్ట్ మీ కీబోర్డ్లో ట్యాప్ ప్రెస్ చేయండి చాలు. ట్యాప్ ప్రెస్ చేస్తే ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఇదేంటి సార్ ఇలా ఉంది అని అంటారా? ఇక్కడ చూడండి, ఈ ట్యాప్ ప్రెస్ చేస్తున్న తర్వాత బాటమ్ ఆర్థో అని ఉంది కదండి. ఇప్పుడు చూడండి, 1 ప్రెస్ చేస్తే ఫ్రంట్ వస్తుందండి, 3 ప్రెస్ చేస్తే రైట్ వస్తుందండి, 4 ప్రెస్ చేస్తే చూడండి యూజర్ పర్స్పెక్టివ్లో ఇలా ఉంటుంది, 7 ప్రెస్ చేస్తే మీకు టాప్ వస్తుంది. ఓకే, 1 ప్రెస్ చేశాను, 1 ప్రెస్ చేస్తే ఏమొచ్చిందండి ఇప్పుడు రైట్, మీకు ఫ్రంట్ మోడ్ వచ్చింది. ఈ ఫ్రంట్ మోడ్ వచ్చిన తర్వాత మీరు మౌస్ బటన్ ఇట్లా పట్టుకొని ఇట్లా క్రిందకి తిప్పుతూ ఉంటే అట్ అవుతుంది. జూమ్ అవుట్ చేసుకోవచ్చు, జూమ్ ఇన్ చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు ఇదంతా ఎడిట్ మోడ్లో కంప్లీట్గా సెలెక్ట్ అయింది కాబట్టి బయట ఈ సిలిండర్ షేప్ బయట ఒకసారి క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇది మొత్తం అన్సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఏ సెలెక్షన్స్లో ఉంది? ఈ స్పాట్స్ చిన్న చిన్న చుక్కల్లాగా కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ చూడండి, మీకు వర్టిసీస్ చూడండి, ఇక్కడ
వెర్టెక్స్ అంటారు. వెర్టెక్స్ సెలక్షన్లో ఉంటుందండి. ఇక్కడ ఫేస్ సెలక్షన్ అండి. ఇక్కడ ఎడ్జ్ సెలక్షన్స్లో ఉంటాయి. ఇక్కడ వర్టిసిస్ సెలక్షన్ ఉంటుంది. ఈ వర్టిసిస్ సెలక్షన్ అన్నప్పుడు ఏంటంటే అండి, జనరల్గా ఇదిగోండి ఒక్కటే మాత్రమే సెలెక్ట్ అవుతుంది. ఏదైనా ఒక వర్టిసి అంటే ఒక స్పాట్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. దాన్ని మాత్రమే మనం అడ్జస్ట్ చేయగలం. ఓకే, అలా కాకుండా ఇప్పుడు మనం ఎడ్జెస్ తీసుకున్నాం అనుకోండి, ఈ ఎడ్జ్లో ఏదైనా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది రౌండ్ సెలెక్ట్ అయిపోయింది. ఐ మీన్ ఈ ఎడ్జ్ ఇక్కడ వరకు మాత్రమే సెలెక్ట్ అయింది. ఇక్కడ చూడండి ఈ ఎడ్జ్ వరకు సెలెక్ట్ అయింది. ఇక్కడ చూడండి ఈ ఎడ్జ్ వరకు సెలెక్ట్ అయింది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మోర్ దాన్ వన్ ఎడ్జ్ని మనం సెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? సింపుల్ అండి, షిఫ్ట్ పట్టుకొని ఎడ్జెస్ని ఇలా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎడ్జెస్ని ఇలా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. సరే, ఇప్పుడు మనం సెలెక్షన్ మీద ఎక్కువగా మాట్లాడుతున్నాము. అలా కాకుండా ఇప్పుడు ఏం చేద్దామంటే అండి, ఫస్ట్ మనం దీన్ని ఒక గ్లాస్ ఫినిషింగ్, గ్లాస్ రూపం ఇచ్చే ఏర్పాటును మనం చేసుకుందాం. ఓకేనా? రైట్. దానికి ముందు ఏం చేద్దామంటే, గ్లాస్కి కొంచెం చిన్న ఎడ్జ్ లాగా ఉండాలి కాబట్టి ముందు ఫేస్ సెలెక్షన్ తీసుకోండి. అంటే మీన్ ఫేసెస్ అంటే ఇప్పుడు చూడండి, పైన ఫేస్ సెలెక్ట్ అయింది. ఫేస్ సెలెక్ట్ అవగానే ఈ బటన్ ప్రెస్ చేయండి. ఎక్స్క్రూడ్ బటన్ అండి. చూడండి, ఇట్లా పెంచుకోవచ్చు దాన్ని. ఎక్స్క్రూడ్ బటన్. మళ్ళీ కంట్రోల్ జెడ్ కొట్టండి. మనకు అవసరం లేకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఎక్స్క్రూడ్ బటన్. ఇక్కడ ఏం చేస్తారంటే అండి, ఈ ప్రెస్ చేయండి. ఎక్స్క్రూడ్ చేయకుండానే ఎంటర్ కొట్టేయండి. ఎక్స్క్రూడ్ చేయకుండానే ఎంటర్ కొట్టేసి మళ్ళీ స్కేల్ ఎస్ బటన్ ప్రెస్ చేసి ఇప్పుడు చూడండి, లైట్గా ఎడ్జ్ ఇచ్చాను. లైట్గా వెనక్కనగానే ఎడ్జ్ వచ్చింది. ఎస్, ఎంటర్ కొట్టేయండి. ఎంటర్ కొట్టగానే ఇప్పుడు మీకు చూడండి, ఇక్కడ కరెక్ట్గా మీకు ఎడ్జ్ వచ్చేసింది. ఎడ్జ్ వచ్చింది కదా. ఈ ఎడ్జ్ని మనం ఏం చేద్దామంటే అండి, ఇప్పుడు మనం ఇది లోపలికి గ్లాస్ లోతు కావాలి కదా, అందుకని ఇప్పుడు ఎక్స్క్రూడ్ కొడదామండి. ఎక్స్క్రూడ్ ఎట్లా కావాలి మీకు? జెడ్ యాక్సెస్లో కావాలి, అంటే క్రిందకి వెళ్ళాలి కాబట్టి జెడ్ ప్రెస్ చేయండి. ఎక్స్క్రూడ్ ఎటు కావాలి? పైకన్నా అనుకోండి, పైకి వెళ్ళిపోతుంది, అంటే గ్లాస్ రాదు. అందుకని దాన్ని క్రింద కనాలి. చూడండి అదిగో కిందకు వచ్చేస్తుంది. మళ్ళీ ఇది చూడండి, క్రిందకు వచ్చేసింది, మరీ క్రిందకు వచ్చింది. ఇలా జరగకూడదు అని అంటే చూడండి, కంట్రోల్ జెడ్ అంటే మళ్ళీ మామూలుగా పొజిషన్కి వచ్చేసాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని వైర్ ఫ్రేమ్ మోడ్లోకి మార్చుకోవాలి. అంటే షిఫ్ట్ జెడ్ ప్రెస్ చేస్తే మీకు వైర్ ఫ్రేమ్ మోడ్లోకి మారించండి. ఎక్స్క్రూడ్ అంటున్నాం, జెడ్ యాక్సెస్లో క్రిందకి తీసుకొస్తున్నాం. చూడండి, బాటమ్ తగలకుండా కొంచెం ఎడ్జ్ ఉండేటట్టు వచ్చేసి ఓకే కొట్టండి. ఓకే కొట్టిన తర్వాత దీన్ని మళ్ళీ షిఫ్ట్ జెడ్ అయితే మనం నార్మల్ మోడ్లోకి వచ్చేసింది. చూడండి, ఒక గ్లాస్ షేప్ వచ్చేసింది, లోపలికి గ్లాస్ షేప్ లాగా వచ్చేసింది. చూడండి, అయితే ఈ గ్లాస్ని మనం ఏం చేద్దామంటే లైట్గా ఇలా ఎడ్జ్ వచ్చేటట్టు చూద్దాం. అంటే కొంచెం దిగువన తక్కువగా ఉండి పైన వెడల్పుగా ఉండేట్టు చూద్దాం. అప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ దగ్గరికి రావాలి. ఇవన్నీ దగ్గరికి రావాలంటే ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే అండి, మళ్ళీ చూడండి, షిఫ్ట్ జెడ్ కొట్టండి. వైర్ ఫ్రేమ్ మోడ్లోకి వెళ్ళింది. ఇప్పుడు మీకు ఏది సెలెక్ట్ అవ్వాలి? ఇవన్నీ దగ్గరికి రావాలంటే వర్టిసీస్ సెలక్షన్లోకి వెళ్ళండి. బయట ఒకసారి ప్రెస్ చేస్తే మొత్తం అంతా కూడా డీసెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, జూమ్ చేసి వర్టిసీస్ని, అడుగున ఉన్న వర్టిసీస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అడుగున ఉన్న వర్టిసీస్ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి అదిగోండి, మౌస్ బటన్ పట్టుకొని అలా లాగితే వర్టిసీస్ అన్నీ సెలెక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, ఎస్ అంటే స్కేల్ చేయాలి కదా, ఎస్ అని దగ్గరికి అంటున్నాను. చూడండి, దగ్గరికి అంటున్నాను. ఇలా దగ్గరికి అనేసరికి ఏమవుతుంది చూడండి, లోపల ఉన్న అంటే ఆల్రెడీ మనం క్రిందకి ఎక్స్క్లూడ్ చేసాము చూడండి డౌన్వర్డ్స్కి, అవి మళ్ళీ బయటకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు చూడండి, నేనేం చేస్తాను, షిఫ్ట్ జెడ్ అంటాను. చూడండి ఎలా ఉందో చూడండి, అసలు ఏమన్నా బాగుందా? బాగాలేదు. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే షిఫ్ట్ జెడ్లోకి వెళ్ళి
కంట్రోల్ జెడ్ అంటాను. అంటే దాన్ని కాకుండా ఫస్ట్ ఏం చేద్దామంటే లోపల వరకు తీసుకుందాం. ముందు లోపల వాటిని దగ్గరికి అందాం. అంటే క్రిందకి ఎక్స్క్లూడ్ చేసిన వాటిని దగ్గరికి అందాం. అందుకని ఏం చేయాలి, వీటిని మాత్రం సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. అంటే ఆ స్పాట్స్ అన్నీ కూడా మీకు ఈ రెక్టాంగిల్లో వచ్చేట్టు సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు చూడండి లోపలే సెలెక్ట్ అయిపోయినాయి. ఎస్ అనండి, దగ్గరికి అనండి. ఓకే, ఇంతవరకు చాలు. రైట్. ఇప్పుడు మళ్ళీ వీటిని అవి కూడా సెలెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఇంతవరకు మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ వరకే సెలెక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు ఎస్ అనండి. ఎస్ ప్రెస్ చేసి దగ్గరికి. ఓకే. ఇప్పుడు చూడండి. రైట్. ఇప్పుడు కనుక మీరు చూస్తే టోటల్గా మీకు ఒక గ్లాస్ షేప్ అనేది రావడం జరిగింది. ఎలా వచ్చింది? చిన్న గ్లాస్ షేప్. ఈ నెక్స్ట్ ఏం చేద్దామంటే అండి, మనం ఒకవేళ మనం వైర్ ఫ్రేమ్ మోడ్లో కాకుండా వీటిని వర్టిసెస్ని విడిగా అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసుకోవటం కుదరదా అంటే, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ క్లాస్ లెందీ అయిపోయేటుంది. చిన్న క్లాసులు మాత్రం నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. చిన్న అంటే ఆ టాపిక్ వరకు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మేము మీకు ఆన్లైన్లో క్లాసెస్ని ఇట్లా ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నప్పుడు మాకుండే ఒకే ఒక్క కర్టసీ ఏంటంటే, ఒకే ఒక్క ఆశ ఏముంటుందంటే, మీరు ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసి చక్కగా మీరు వాటిని కనుక లైక్ చేసి షేర్ చేస్తూ ఉంటే మాకు వ్యూస్ పెరుగుతాయి. చేసినందుకు మాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.